నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుసేన్. అమెరికాలో రాహుల్ గాంధీ గారు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అంతేకాదు రాముడి మీద చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఒక్క హిందూని రెచ్చగొట్టేలా ఉన్నాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. రాహుల్ గాంధీ గారు చేసిన ఈ కామెంట్స్ అసలు ఎలా చూడొచ్చు అంటారు? రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు కొన్ని మరి అనాలోచితంగా చేస్తుంటారా, లేదా పరిణితితో చేసినటువంటి కామెంట్ల, పరిపక్వతో చేసిన కామెంట్ల అనేటువంటి సందేహం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు తాజాగా ఏంది, శ్రీరాముడిది కల్పిత పాత్ర అని అంటున్నాడు. రామాయణం పురాణాలు ఇదంతా పురాణం, అది కల్పిత పాత్ర, అది నిజం కాదు అనేది ఆయన అమెరికాలో టూర్లో మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి వ్యాఖ్యలు. యూనివర్సిటీలో అక్కడ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, శ్రీరాముడు అనేది ఒక కల్పిత పాత్ర. అంటే దాని అర్థం ఏంది, రామాయణం అనేది ఒక కల్పితం, రామాయణం లేదు, అదో ఆ పురాణం అనేది నమ్మాల్సిన అవసరం లేదు. ఆ కల్పిత పాత్ర రాముడిది కల్పిత పాత్ర, దాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేది అమెరికాలో వెళ్ళిన సందర్భంగా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఈయన చెప్పినటువంటి మాట, చేసినటువంటి వ్యాఖ్యలు. దీంతోపాటు ఆయన అదే యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఇంటరాక్షన్ తోటి కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసింది, ఆ తప్పులు చేసినప్పుడు తాను లేను అని చెప్తూ అప్పట్లో సిక్కులను కోసారు. ఆ సిక్కులు ఊచకోత కారణంగానే ఇందిరాగాంధీని బింద్రెడ్డి వాళ్ళు చంపేశారు, సెక్యూరిటీ వాళ్ళే. సో ఆ సిక్కుల ఓచకోత అనేది తప్పు, అది కాంగ్రెస్ పార్టీ చేయటం అనేది, ఆ రోజున గోల్డెన్ టెంపుల్లో కాల్పులు జరపడం అనేది, గోల్డెన్ టెంపుల్కి తాను కూడా వెళ్తాను అని ఆయన చెప్తూ కొన్ని తప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో లేను, కాకపోతే తప్పులు అయితే జరిగినాయి, తప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ వేదిక మీద అమెరికాలో ఒప్పుకున్నారు ఆయన. అంటే ఈయన ఆలోచించి చేస్తున్నారా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే ఇండియాలో 80% హిందువులు ఉన్నారు కదా సార్, అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లో తమ మీద వ్యతిరేకత వచ్చిందని తెలుసు కదా, అయినా కానీ ఎందుకు అంత స్ట్రాంగ్గా చేస్తారు? ఇప్పుడు ఆయనకున్నటువంటి అవగాహన మేరకు ఆయన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదంటే ఆయన సలహాదారులు శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, హిందువులు అసలు ఆఫ్రికా నుంచి వచ్చారని ఏదో చెప్తున్నాడు ఆయన. స్కిన్ టోన్, దక్షిణ భారతీయులు సంబంధించిన స్కిన్ టోన్ నల్లగా ఉంటుంది, వాళ్ళు ద్రవిడులు, వీళ్ళు ఆర్యులు, ఉత్తర భారతదేశం వాళ్ళు, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు ఆయన. శామ్ పిట్రోడా ఆయన ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన చీఫ్ ఆయన. సో నేను అనుకోవటం అలాంటి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు రాహుల్ గాంధీ గారు ఏమన్నా మాట్లాడి ఉండొచ్చు. బట్ వాళ్ళు చెప్పినప్పటికి కూడా కనీసం ఆలోచించాలి కదా. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి ఆస్తులు అని చెప్పి హిందువులు భావిస్తూ ఉంటారు. పురాతనంగా మన పూర్వీకులు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలు అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఈ రామాయణమే కల్పితం అని చెప్పి ఆయన అంటున్నాడంటే, ఇప్పుడు అమెరికాలో నాసా ఏం చెప్పింది, ద్వారకా ఉందని చెప్పింది కదా, ద్వారకా ఉందని చెప్పింది. ద్వారకా ఉన్నప్పుడు రాముడు కూడా ఉంటాడు కదా, మరి కల్పిత పాత్ర అంటాడు ఈయన. సో రామాయణం ఉంది, రాముడు ఉన్నాడు, రామరాజ్యం ఉంది, అది నిజము అని చెప్పేసి హిందువులు 100% నమ్ముతుంటారు. మరి ఇది కల్పిత పాత్ర అని చెప్పి ఆయన అంటాడు రాహుల్ గాంధీ గారు. అటు స్టూడెంట్స్కి, అది కూడా అమెరికా వేదిక మీద. అమెరికా లాంటి దేశాల్లోనే రాముడిని, కృష్ణుడిని కొలిసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అక్కడ. సో ఈయన అక్కడ పోయేసి ఇది కల్పిత పాత్ర, మీరు నమ్మొద్దని చెప్తారు. అంతే కదా, కల్పిత పాత్ర అంటే అది నమ్మొద్దనే కదా అర్థం, ఆయన చెప్పిందని అర్థం. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసిందని చెప్పడం అనేది, అంటే ఇందిరాగాంధీ గారు తప్పు చేశారు, రాజీవ్ గాంధీ గారు తప్పు చేశారు అనే యాంగిల్ ఆయన మాట్లాడారు. ఆ రోజు నేను లేను కాబట్టి ఆ రోజు జరిగిన తప్పులకి నేను బాధ్యుని కాను అనేటువంటి యాంగిల్ ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆ రోజు ఉన్నా లేకపోయినా ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా ఇందిరాగాంధీ గారు కానీ లేదంటే రాజీవ్ గాంధీ గారు కానీ చర్యలు, ఆ రోజున నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు 1971లో యుద్ధం జరిగిందండి పాకిస్తాన్ తోటి. యుద్ధం జరిగినప్పుడు లాహోర్ దాకా మన సైన్యం వెళ్ళిపోయింది, దూసుకొని వెళ్ళిపోయింది. దాదాపు 93,000 మంది సైనికులు పాకిస్తాన్ వాళ్ళు లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత వెనక్కి రమ్మన్నారు. ఎందుకు, ఆ రోజు విదేశాంగ విధానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల యొక్క ఒత్తిడి, వీటి కారణంగా వెనక్కి రమ్మన్నారు. వెనక్కి వచ్చేసారు. లేదంటే ఆ రోజు పాకిస్తాన్ ఆక్యుపై చేసేది. అది ఇందిరాగాంధీ చేసిన తప్ప అంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు భారతదేశం యొక్క
శ్రేయస్సు లేదంటే ప్రయోజనాల దృష్ట్యా అది తీసుకొని ఉండొచ్చు ఆ నిర్ణయాలు. బట్ రాహుల్ గాంధీ కొన్ని తప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందంటే దాని అర్థం ఏంటి? ఆయన చెప్పదలుచుకుంది ఏంది? ఇందిరాగాంధీ తప్పు చేశారు అంటే వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ తప్పు చేశారు, అలాగే వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారు కూడా తప్పు చేశారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఆ రోజున సిక్కులు ఊచకోత అనేది ఎందుకు జరిగింది, ఆ సంఘటన ఏంటి అనేది ఆయనకి తెలిసే ఉంటుంది, తెలియకుండా అయితే లేదు. బహుశా నేను అనుకోవటం ఒక మాటలో తప్పు జరిగిపోయింది అని చెప్తే ఇంక ప్రజలు మళ్ళీ ఈయన ఏదో ఆదరిస్తారు అనేటువంటి భావనతో ఉన్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ అనే ఉంది, భారతదేశం ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ అమలు చేశారు. ఆ ఎమర్జెన్సీ గురించి బీజేపీ వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తుంటారు. ఆ ఎమర్జెన్సీ ఇప్పుడు వెంటాడుతుంది కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ కూడా. అది తప్ప ఒప్ప తర్వాత సంగతి. ఆ రోజు పెట్టినటువంటి ఎమర్జెన్సీ ఏ కారణం దృష్ట్యా పెట్టారో అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే కొన్ని అంశాలు ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్గా ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి స్టాండ్ తీసుకొని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు? ఇందిరాగాంధీ తప్పు చేసింది, రాజీవ్ గాంధీ తప్పు చేశారు అన్నట్టుగా చెప్తున్నాడు. సొంత పార్టీలో ఉన్న వాళ్ళే పెద్దవాళ్ళని ఇట్లా కామెంట్ చేస్తే ఇంకా అదే. బట్ నేనైతే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్లేమో ఒక వాదన చెప్తారు, ఈయనేమో ఇంకొక వాదన చెప్తారు. శామ్ పిట్రోడా లాంటి వాళ్ళేమో ఒక వాదన చెప్తారు. అక్కడ ఉండే సీనియర్స్ కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, వాళ్ళు ఒక వాదన చెప్తూ ఉంటే రాహుల్ గాంధీ ఇంకొక వాదన చెప్తుంటాడు. మేము చేసింది కరెక్టేను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశానికి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తుంటే, మేము తప్పులు చేసామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఓకే, ఇది పార్టీకి డ్యామేజే కదా. అవును. ఒకటి. రెండు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు? అమెరికా వెళ్ళి అమెరికాలో అనవసరంగా ఇప్పుడు కల్పిత పాత్ర రాముడిదని అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ గ్రంథాలు ఉన్నాయి, దానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తుంటే, నాసా లాంటి సైన్స్ కేంద్రాలే చెప్తుంటే, ఈయన పుక్కిర పురాణాలు లేదంటే అవి కల్పిత పాత్రలు అని చెప్తున్నారు. ఒకటి. రెండు, సమకాలీన రాజకీయాల్లో ఆయన చేసినటువంటి ఇటీవల కామెంట్స్ కొన్ని చూస్తే కనుక ఆ కామెంట్సే చాలు ఆయన్ని జీవితకాలం పాటు కాంగ్రెస్ పార్టీని ఆయన్ని ప్రజలు తిరస్కరించడానికి. ఏంటి? 370 నేను మళ్ళీ అధికారంలోకి వస్తే పెడతాను అని అంటాడు. 370 రద్దు చేయడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది, దాదాపు 75 సంవత్సరాలు పైగా పట్టింది 370 రద్దు చేయడానికి. 370 రద్దు చేసిన కారణంగానే ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి అని అంటాడు ఆయన. అందుకే నేను మళ్ళీ పెడతాను అంటాడు. ఓకే. తర్వాత రిజర్వేషన్ల గురించి 50% రిజర్వేషన్లు ఉంటేనే అల్లాడిపోతున్నారు. అసలు ఆ 50% కూడా లిమిట్ని కూడా తీసేసి మొత్తం జనాభా ప్రాతిపదికన నేను రిజర్వేషన్లు ఇస్తాను అని అంటాడు. రిజర్వేషన్ని ప్రవేశపెట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని సమీక్షించాలి, రివ్యూ చేయాలని చెప్పి అంటుంటే, ఆయన నేను లిమిట్ చేసేసి మొత్తం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తాను అని అంటాడు ఆయన. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా కాంట్రడిక్షన్ ఆయన చేసేవన్నీ కూడా. మెజారిటీ ప్రజలు అంగీకరించినటువంటి అంశాలు ఆయన ఒక స్టాండ్ తీసుకొని చెప్తా ఉన్నారు. సో కాబట్టి బీజేపీ, రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు బీజేపీ హ్యాపీ అనుకోవచ్చు. లేదా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిద్దో చూడండి. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఇప్పటికే వచ్చేసారు విమర్శించడానికి. రాముడిది కల్పిత పాత్ర అని చెప్పి అన్నాడు కదా, అది కూడా అమెరికాలో అన్నాడు పోయి. సో ఇప్పుడు అది ఎటు నుంచి ఎడుకు టర్న్ అయిద్దో మనం చూడాలి. కాంగ్రెస్ అనేది ఉంటుందంటారా మన ఇండియాలో? ఇలాంటి కామెంట్లు చేస్తుంటే కనుక ప్రజలు మరి రాబోయే ఎలక్షన్లో చూడాలి. అంటే ఇప్పుడైతే బలమైన ప్రతిపక్షమే ఉంది, కానీ ఇలాంటి కామెంట్లు చేస్తే మరి ఆయన కల్పిత పాత్ర రాముడు అంటే హిందువులు ఎందుకు ఒప్పుకుంటారు? హిందువులు ఒప్పుకోరు కదా. మనోభావాలు దెబ్బతింటాయి కదా వాళ్ళు అలాంటివి ఆలోచించుకుని ఆయన చెప్పేస్తున్నారు. సో కాబట్టి రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక వివాదంలో చిక్కుకున్నారని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.